పోలీసు ఉద్యోగాల భర్తీ కోరుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 20,000కు పైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 2,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. తక్షణమే మెగా పోలీసు రిక్రూట్మెంట్ చేపట్టి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెగా పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. నిరుద్యోగ యువత మెగా పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా కూడా చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో యువత ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్స్? ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది నిరుద్యోగులు మెగా పోలీస్ రిక్రూట్మెంట్ కావాలని చాలా రోజుల నుంచి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారండి. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కోరేది ఒకటేనండి, ఎటువంటి మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఇచ్చిన అసెంబ్లీలో కానీ యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్నికలు ఇచ్చిన హామీ అంటే మేము వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో మెగా పోలీసు ద్వారా మెగా డిఎస్ ద్వారా కానీ మెగా పోలీసు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు. ఇప్పుడు వచ్చే ఆగస్టు 15 రోజున కేవలం 2,500 పోస్టులతో సరిదిద్దుకొని తూతు మంత్రంగా వదులుతున్నారు. ఇవేం భిక్షమేస్తున్నారా నిరుద్యోగులకు? ఏమైనా ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగులు అంటే ఓట్లు కాదు, వాళ్ళ భవిష్యత్తు కూడా నేను ఆలోచించుకొని మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. మన లోకేష్ గారు ఇక్కడ కర్నూలులో వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారండి, మెగా పోలీస్ ద్వారా 10,000కు పైగా పోస్టులు ఇస్తామని. అలాగే పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీ సందర్శన విజయనగరంలో జగనన్న కాలనీ సందర్శన టైంలోన నిరుద్యోగులు కానిస్టేబుల్ పోలీస్ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం 10,000 పైగా నోటిఫికేషన్ మా ప్రభుత్వం వస్తే విడుదల చేస్తామని అన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ కుటుంబ ప్రభుత్వానికి ప్రచారం చేసింది, ప్రభుత్వం తెచ్చుకునింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొండి వైఖరిని ఖండించాలి. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దిగివచ్చి మాకు మెగా పోలీసులు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు వదులుతా ఉన్నారు? 20,000 దగ్గర పోస్టులు ఉన్నాయని 2023లోనే అనిత గారు చెప్పారండి. కానీ ఇప్పుడు చూసే 2,500 పోస్టులు మాత్రమే వదులుతామని జాబ్ క్యాలెండర్లో చూపిస్తున్నారు. ఆ 20,000 ఇంకా మిగతా 18,000కు పైగా పోస్టులు ఎక్కడికి వెళ్ళాయని మేము ప్రశ్నిస్తున్నాము. మేమేమీ ఉచితంగా పథకాలు అడగలేదు. నిరుద్యోగులము ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము. దానికి తగ్గ విధంగానే పోస్టులను మాకు రిలీజ్ చేయండి అని అడుగుతున్నాం. ఖాళీ ఉన్న పోస్టులను అడుగుతున్నాం, అవి కూడా మేము మొత్తం అడగలేదు. 10,000కు తగ్గకుండా మాకు నోటిఫికేషన్ ఇస్తే చాలండి. గతంలో కూడా 5 సంవత్సరాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, ఇప్పుడు అరాకొరగా వదులుతున్నామని చెప్తున్నారు. దీనికి ఏమంటారు? అసలు శాంతి భద్రతలు ఎక్కువైనాయేమోండి మేబీ మన రాష్ట్రంలో. అందుకోసమే 2,500 సరిపోతాయి అనుకుంటా. అందుకోసమే ప్రభుత్వం అలా చెప్పిందని నేను అంటున్నాను. ఏ విధంగా శాంతి భద్రతలు ఎక్కడ హత్యలు జరగట్లేదేమో, ఎక్కడ మానభంగాలు జరగట్లేదేమో, అందుకోసమే ఈ 2,500 సరిపోతాయి. దీంతో సర్దుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అని తెలియజేస్తున్నట్టుంది ప్రభుత్వము. ఏజ్ లిమిట్ కూడా దాటిపోయే పరిస్థితి అయితే ఉంది. చాలా కాలంగా నోటిఫికేషన్ రావడం లేదు. దీన్ని ఎలా చూస్తారు? సార్, నోటిఫికేషన్ ఏజ్ అనేది ఒక మ్యాటర్ కాదు సార్. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇచ్చినారనుకో, జాబ్స్ ఇచ్చినారనుకో మేము ఏజ్ అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏజ్ పెంచినా మాకు ఏమొస్తుంది సార్? బాడీ పెయిన్స్ వస్తాయి, మైండ్ సహకరించదు, ఇంట్లో వాళ్ళు సహకరించరు, మాకు మైండ్ కూడా సహకరించదు చదవాలనేది. ఏజ్ పెంచినందు వల్ల మాకేం ఉపయోగం సార్? గతంలో కూడా లాంగ్ టైమ్గా పోలీస్ రిక్రూట్మెంట్ జరగడం లేదు కదా. కొంతమంది ఒక 5 years లోపు వాళ్ళ ఏజ్ క్రాస్ అయిపోయింటారు. అవసరం వర్క్ వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఇది ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ పెంచేసి మిగిలిన నెక్స్ట్ టైం నుంచైనా అన్ని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తూ నిరుద్యోగులను ఆదుకుంటూ చేస్తే బాగుంటుంది సార్. ఒకవేళ చేయకున్నారనుకో నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ మీరే చెప్పినారు, సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్నారు. మేము అందరం ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్క ఓటు కాదు, మా అందరికీ ఒక ఇంట్లో మినిమం 4 అకౌంట్లు ఉన్నాయి. మా ఇంట్లో 15 అకౌంట్లు, 15 ఓట్లు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ కలిపిన దాదాపు 50 ఓట్ల దాకా నేను ప్రభావితం చేయగలను పంచాయతీ ఎలక్షన్లో. అది గుర్తుపెట్టుకొని మీరు 20,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి మాకు జస్ట్ 10,000 ఇస్తే చాలు, అంతకుమించి మాకు ఏమొద్దు. ప్రతి సంవత్సరం చూసుకోండి, జాబ్ క్యాలెండర్లు ఇచ్చేవ్వండి. ప్రతి సంవత్సరం మాకు అడగం, మిమ్మల్ని జాబ్ ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అని అడగము. ఇది ఒక్కసారి రాలున్నారు. గత సంవత్సరంలోన ఎవరికి రాలేదు జాబులు. జాబ్ క్యాలెండర్ 6,100 ఇస్తే చాలా టైం పట్టింది. వాళ్ళకి ఏజ్ అయిపోయింది. వాళ్ళ కోసం ఒకసారి ఏజ్ పెంచి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోండి. అయితే 20,000 పోస్టులు ఉంటే 2,500 మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఎటు సరిపోవని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల్లో మా సత్తా ఏంటో చూపుతాము, ప్రభుత్వం దిగి వచ్చి మెగా పోలీస్ రిక్రూట్మెంట్ కనుక వదలకపోతే అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి.